హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ లవ్ వ్లాగ్స్. ఈరోజు నేను హనీ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది ఎగ్లెస్ హనీ కేక్. హనీ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం మందం ఉన్న బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కింది భాగం మొత్తం ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ రాసుకున్న బౌల్కు ఇలా పొడిపిండిని అప్లై చేసుకోవాలి. మైదా పిండినైనా అప్లై చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండినైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బౌల్ చుట్టూ పొడి పిండిని అప్లై చేసుకొని ఈ బౌల్ను పక్కన ఉంచుకొని కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్ పెరుగును వేసుకుంటున్నా. 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. హాఫ్ కప్ రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నా. షుగర్ మెల్ట్ అయ్యే వరకు విస్కర్తో బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయినాకనే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకొని తర్వాత చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. 1 కప్పు జల్లించిన మైదా పిండిని వేసుకుంటున్నా. బేకింగ్ పౌడర్ను వేసుకుంటున్నా. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నా. ఈ బ్యాటర్ని 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. కేక్ స్మూత్గా బ్లఫీగా రావాలంటే 1 డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసినాక ఇందులో కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ వేసుకుంటూ 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా కేక్ బ్యాటర్ని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అప్లై చేసిన బౌల్లో వేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి బౌల్ను ఇలా కదుల్చుకోవాలి, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉన్న ఇది ఫిల్ అవుతుంది కాబట్టి. ఇలా కేక్ కుక్ చేసుకోవడానికి గ్యాస్ పైన బౌల్ పెట్టి ఇందులో స్టాండ్ వేసుకున్నా. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటరీ బౌల్ను ఇందులో పెట్టుకుంటున్నా. దీన్ని కుక్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుంటున్నా. ఇలా కేక్ బ్యాటరీని బౌల్లో పెట్టుకొని 20 to 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కేక్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయింది. కేక్ కుక్ అయిందో చూసుకుందాం. చూడండి, కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. కరెక్ట్ 30 మినిట్స్ ఉంచుకోండి, కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కేక్ చల్లారేదనుక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ మొత్తం చల్లారే వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కేక్ పైన వేసుకోవడానికి షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ ప్రిపేర్ కోసం 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నా. ఇది బాగా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. షుగర్ సిరప్ ఒక పొంగు వస్తే సరిపోతుంది, ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్న సిరప్ బాగా చల్లారాలి. చల్లారిన షుగర్ సిరప్లో 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఈజీగా కేక్ రావడానికి వీలుగా చాక్తో ఇలా అనుకొని కేక్ను బయటికి తీసుకోవాలి. ఇలా పెట్టుకొని కేక్ను బయటికి తీసుకోవాలి. హనీ కేక్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎంత స్మూత్గా ఉందో చూడండి. స్మూత్గా బ్లఫీగా ఉంది కేకు. కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా స్మూత్గా బ్లఫీగా ఉంది. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ను యాడ్ చేసుకుందాం. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ను వేస్తున్నా.
షుగర్ సిరప్ కేకు వేడి చల్లారినాకనే వేసుకోవాలి. వేడి ఉన్నప్పుడు వేసుకుంటే కేక్ మొత్తం విరిగిపోతుంది. అందుకే కేకు చల్లారాకనే షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. జామ్ను కూడా అప్లై చేయడం లేదు, ఇలా న్యాచురల్గానే ఉంచుకుంటున్నా. హనీ కేక్ చాలా బాగా వచ్చింది. ఫైనల్గా దీనిపైన కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నా. అంతే అండి, నేను ఏం కెమికల్స్ ఏం వాడడం లేదు, ఓన్లీ హనీతోటే డెకరేట్ చేసుకుంటున్నా. హెల్తీ టేస్టీ రెసిపీ హనీ కేక్ మీరందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకొని. ఇప్పుడు దీన్ని కొంచెం కొబ్బరి పౌడర్తో డెకరేట్ చేసుకుంటున్నా. కొబ్బరి పౌడర్తో ఈ విధంగా కేక్ను మొత్తం డెకరేట్ చేసుకుంటున్నా. కేకును మొత్తం ఇలా హనీతోనే డెకరేట్ చేసుకుంటున్నా. ఎంతో హెల్తీ టేస్టీ రెసిపీ హనీ కేక్ మీరందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. న్యాచురల్ కేకు మన హెల్త్కు ఎంతో మంచిది.